అబ్జార్ప్షన్ అనేటువంటి దాని గురించి డిస్కస్ చేస్తాం. అబ్జార్ప్షన్ అనేటువంటి దాని గురించి డిస్కస్ చేసి అంటే అది ఎన్ని రకాలుగా జరుగుతుంది, దాంట్లో ఉన్నటువంటి వేరియేషన్స్ ఏంటి అనేటువంటి దాన్ని చూస్తాం. నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటి, దట్ ఈస్ కొల్లాయిడల్ సొల్యూషన్స్. కొల్లాయిడల్ solution. Colloidal solutions means which is a heterogeneous system. Colloidal solution means which is a heterogeneous system. Heterogeneous system. It is a heterogeneous system in which one of the substance is dispersed in other substance. Colloidal solution is a heterogeneous system in which one of the substance is dispersed in other substance. Here in colloidal solution there are two names are there. One is dispersion phase, dispersed phase, dispersion medium. Dispersion medium. Dispersion medium. What it is said to be? Colloidal solution is a heterogeneous system in which one of the substance is dispersed in other substance. Here, one of the substance is dispersed in other substance means one of the substance is dispersed is said to be dispersed phase. In what it is dispersion, that is said to be dispersion medium. అంటే ఇక్కడ కొల్లాయిడల్ సొల్యూషన్ అంటే ఏం చెప్తూ ఉంటే ఒక సబ్స్టెన్స్ అనేటువంటిది జనరల్ గా హెటరోజీనియస్ సిస్టమే. దేన్ని హెటరోజీనియస్ సిస్టమ్ అంటాం? ఫస్ట్ సపోజ్ మిల్క్ వాటర్ తీసుకున్నాం అనుకోండి, మిల్క్ ప్లస్ వాటర్ ఎలా ఫామ్ అవుతుంది? మనకి యూనిలేయర్ కింద ఫామ్ అవుతుంది, విచ్ ఇస్ హోమోజీనియస్ సిస్టమ్. మిల్క్ ని వాటర్ తీసుకున్నట్లయితే హోమోజీనియస్ అంటే అదంతా కలిపి సింగిల్ లేయర్ కింద ఫామ్ అవుతుంది. అలా కాకుండా వాటర్ శాండ్ తీసుకున్నాం అనుకో, క్లియర్ వేరియేషన్ తెలుస్తుందా తెలీదా? వాటర్ శాండ్ తీసుకుని ఓదానికి మిక్స్ చేసినట్లయితే ఆ శాండ్ పార్టికల్స్ ఏవైతుంటాయో శాండ్ పార్టికల్స్ వాటర్ లో డిస్పర్స్ అవుతాయి. డిస్పర్స్ మీన్స్ స్ప్రెడ్ అవుతాయి. ఇక్కడ కొల్లాయిడల్ సొల్యూషన్ ఏం చెప్తామంటే ఇది ఒక హెటరోజీనియస్ సిస్టమ్ in which one of the substance that is said to be dispersed phase is dispersed in dispersion medium. Dispersion phase అంటే ఏమంటామంటే కొల్లాయిడల్ సొల్యూషన్ లో ఏదైతే తక్కువ అమౌంట్ లో ఉంటుందో దట్ సబ్స్టెన్స్ ఇస్ కాల్డ్ dispersed phase. అలా కాకుండా ఎక్కువ అమౌంట్ ఏదైతే ఉంటుందో దట్ ఈస్ కాల్డ్ dispersion medium, which is a heterogeneous system. Here, depending on the mechanism, colloidal solutions are classified into three types. Here, one is that classification made upon depending on the physical states. Depending on physical states. Second classification depending on the interaction between dispersed phase and dispersion medium. And the third classification depending on the size of the dispersed phase particles. Dispersed phase particles. ఇక్కడ చూసినట్లయితే కొల్లాయిడల్ సొల్యూషన్స్ అనేటువంటిది ఏంటంటే ఒక హెటరోజీనియస్ సిస్టమ్, ఒక విజాతీయ వ్యవస్థ. అంటే ఒకదానికోటి కలవలేనటువంటిది ఒక సిస్టమ్ అండి. ఇక్కడ రెండు విషయాలు ఉంటాయి దీంట్లో. ఏంటి రెండు పదాలు? డిస్పర్షన్ ఫేజ్ అండ్ డిస్పర్షన్ మీడియం. అంటే హెటరోజీనియస్ సిస్టమ్ లో ఏదైతే తక్కువ అమౌంట్ లో ప్రెజెంట్ అయి ఉంటుందో దట్ ఈస్ సెడ్ టు బి డిస్పర్షన్ ఫేజ్, అంటే తక్కువ యాడ్ చేసి. అలా కాకుండా ఆ సిస్టమ్ లో ఏదైతే ఎక్కువ అమౌంట్ లో ఉంటుందో దట్ ఈస్ కాల్డ్ డిస్పర్షన్
క్లాసిఫికేషన్ దేని బేస్ అయి ఉంటాయి అనేటువంటిది ఇక్కడ మాట్లాడతాం. ఫస్ట్ వచ్చి డిపెండింగ్ ఆన్ ఫిజికల్ స్టేట్స్ ఆఫ్ దట్ డిస్పర్షన్ మీడియం ఆర్ డిస్పర్షన్ ఫేజ్, అంటే వాటి ఫిజికల్ స్టేట్ బట్టి, అంటే ఇన్వాల్వ్ అయినటువంటి రెండు విషయాలు ఏవైతే ఉన్నాయో ఫిజికల్ స్టేట్ బట్టి క్లాసిఫికేషన్ చేశారండి. ఆ క్లాసిఫికేషన్ అనేటువంటి ఏ విధంగా ఉంటుంది అనేటువంటిది ఇక్కడ చూద్దాం. డిస్పర్షన్ ఫేజ్, డిస్పర్షన్ మీడియం అండ్ టైప్ ఆఫ్ కొల్లాయిడల్ సొల్యూషన్. ఎగ్జాంపుల్ ఇన్ ద ఫస్ట్ వన్, డిస్పర్షన్ ఫేజ్ అనేటువంటిది సాలిడ్ అయ్యి, డిస్పర్షన్ మీడియం అనేటువంటిది సాలిడ్ అయ్యి, అంటే ఏదైతే కలుపుతున్నామో అది సాలిడ్, దేంట్లో అయితే కలుపుతున్నామో అది కూడా సాలిడ్ అయినట్లయితే, ఇలా రెండు సాలిడ్ మిక్స్ అయినట్లయితే మనకి ఎలా ఫామ్ అయినటువంటి కొల్లాయిడల్ సొల్యూషన్ ఏదైతే ఉంటుందో దట్ ఈస్ సెడ్ టు బి సాలిడ్ సాల్ట్. సాల్ట్ ఆర్ సోల్ వాట్ ఇట్ మే బి, ఎలా మీరు ప్రొనౌన్స్ చేసుకుంటే అలా చేసుకోండి. తెలుగు బుక్స్ ఏం రాస్తారంటే సాల్ అంటారు. ఇలా ఫామ్ అయినట్లయితే దీన్ని సాలిడ్ సాల్ అని చెప్తాం. ఇలా ఫామ్ అయినప్పుడు దీనికి ఎగ్జాంపుల్స్ ఏంటండి, కలర్ గ్లాస్ అవ్వచ్చు, లేకపోతే జెమ్ స్టోన్స్ అంటే జాతరాలు ఉంటాయి కదా, అలాంటివన్నీ కూడా రెండు మిక్సింగ్ ఆఫ్ సాలిడ్ సాల్ ఫామ్ అయినట్లయితే వాటిని సాలిడ్ సాల్ అని చెప్తాం. నెక్స్ట్ వన్ ఏంటి, ఇక్కడ డిస్పర్షన్ ఫేజ్ అనేటువంటిది సాలిడ్ అయ్యి, డిస్పర్షన్ మీడియం అనేటువంటిది లిక్విడ్ అయినట్లయితే, అంటే నువ్వు ఏదైతే కలుపుతున్నావో అది సాలిడ్, దేంట్లో అయితే కలుపుతున్నావో అదేంటి ఇక్కడ లిక్విడ్, దేంట్లో అయితే కలుపుతున్నావో అది లిక్విడ్ అయినట్లయితే ఇలా ఫామ్ అయ్యేది ఏదైతే ఉంటుందో దట్ ఈస్ సెడ్ టు బి సాల్. ఏమంటారంటే ఇది సాల్. అంటే మనం జనరల్ గా తయారు చేసేటువంటివన్నీ కూడా ఇదే, అంటే ఎక్కువ లిక్విడ్ తీసుకుని సాలిడ్ కొద్దిగా కలుపుతాం. ఇక్కడ ఇది దీంట్లో కలుపుతున్నాం. ఇలా ఫామ్ అయినట్టుగా ఎగ్జాంపుల్ ఏంటి, పెయింట్, ఇలాంటివన్నీ కూడా దీంట్లో ఉంటాయి. దెన్ డిస్పర్షన్ ఫేజ్ అనేటువంటిది సాలిడ్ గా తీసుకుని ఈ యొక్క డిస్పర్షన్ మీడియం అనేటువంటిది ఏదైతే ఉందో అది గ్యాస్ గా తీసుకున్నట్లయితే, జనరల్ గా మీడియం అనేటువంటిది ఎప్పుడైతే గ్యాస్ అయిందో అటువంటి సిస్టమ్ ఏమంటామంటే మనం ఏరోసోల్ అని చెప్తారు. అమ్మా సాలిడ్ అనేటువంటి దాన్ని దేంట్లో కలుపుతున్నా, నువ్వు గ్యాస్ లో కలిపినప్పుడు ఫామ్ అయినటువంటి ఆ యొక్క సిస్టమ్ ఏదైతే ఉంటుందో దాన్ని ఏమంటామంటే ఏరోసోల్ అంటారు, కొల్లాయిడల్ సొల్యూషన్. దీనికి ఎగ్జాంపుల్ ఏంటి, స్మోక్, డస్ట్. చూడండి ఏమంటే ఎయిర్ లో గ్యాస్ డస్ట్ పార్టికల్స్ అనేటువంటిది సాలిడ్ పార్టికల్స్ అనేటువంటి అన్ని కూడా కలిసిపోయి మనకి ఏమవుతుంది, సమ్ స్మోక్, డస్ట్ ఇలాంటి ఫామ్ అవుతుంది కదా అది. దెన్ ఇది ఇక్కడతో ఫేజ్ అయ్యిందండి. సెకండ్ ఏం తీసుకున్నాం, లిక్విడ్ అనేటువంటి దాన్ని కలుపుతున్నాం. లిక్విడ్ అనేటువంటి దాన్ని దేంట్లో కలుపుతున్నాం, సాలిడ్ లో కలిపినట్లయితే ఇక్కడ సాలిడ్ యొక్క క్వాంటిటీ ఎక్కువ కంపేర్ టు లిక్విడ్. అంటే ఎలా ఫామ్ అయినప్పుడు మనకి ఏం ఫామ్ అవుతుందంటే జల్ ఫార్మేషన్ జరుగుతుందండి. సాలిడ్ లో లిక్విడ్ వేసినట్లయితే మనకి ఏం ఫామ్ అవుతుంది, జల్ కింద కదా తయారవుతుంది, జల్ ఫార్మేషన్ జరుగుతుంది. ఈ జల్ ఎగ్జాంపుల్ ఏంటి, చీజ్, బటర్ అండి, చీజ్, బటర్. దెన్ వెరీ ఇంపార్టెంట్ వన్ లాస్ట్ ఇయర్ వరకు మీకు డిస్పర్షన్ ఫేజ్ లిక్విడ్ అయ్యి డిస్పర్షన్ మీడియం కూడా లిక్విడ్ అయినట్లయితే ద టైప్ ఆఫ్ సిస్టమ్ ఇస్ సెడ్ టు బి ఎమల్షన్. ఏమంటారండి, ఎమల్షన్ అంటారు. ఇది లాస్ట్ ఇయర్ వరకు కూడా వెరీ ఇంపార్టెంట్ 4 మార్క్స్ క్వశ్చన్. కాకపోతే కోవిడ్ కారణంగా ఈ క్వశ్చన్ తీసేసాడు మొత్తం సిలబస్ నుంచి. కానీ ఒక ట్రాక్ అయిపోయాడు. కెటాలసిస్ అనేటువంటి ఈజీ కాన్సెప్ట్ ఉంది దీని ముందు, అది తీసేసాడు. దాంతో పాటు దీన్ని కూడా తీసేసాడు. ఈ చాప్టర్ లో డ్యామ్ షూట్ 3 క్వశ్చన్లు వచ్చి, ఒకటి ఎగ్జాప్షన్ డిఫరెంట్ టైప్స్ రాయమన్నాడు, 2 కెటాలసిస్ గురించి చెప్పమన్నాడు, 3 ఎమల్షన్ గురించి అడిగేవాడు. ఈ మూడింటిలో 2 తీసేసాడు. ఏం తీసాడు, కెటాలసిస్ అనేటువంటి క్వశ్చన్ తీసాడు, ఈ ఎమల్షన్ అనేటువంటి దాని గురించి కూడా తీసాడు. సంవత్సరం ఎలా చేస్తాడో చూడాలి. అండ్ డిస్పర్షన్ మీడియం అనేటువంటిది లిక్విడ్ అయ్యి డిస్పర్షన్ ఫేజ్ కూడా లిక్విడ్ అయినట్లయితే మన ఫామ్ అయినటువంటి సిస్టమ్ ఏదైతే ఉందో దట్ ఈస్ సెడ్ టు బి ఎమల్షన్. దీనికి ఎగ్జాంపుల్ ఏంటండి, మిల్క్, ఎయిర్ క్రీము, ఇలాంటివన్నీ కూడా ఏంటంటే మనకి యొక్క ఎమల్షన్ ఎగ్జాంపుల్ గా చెప్పుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే ఇక్కడ మిల్క్ లో ఏముంటదంటే మనకి దాంట్లో జిడ్డుగా ఉంటుందండి. జిడ్డుగా ఉండడానికి రీజన్ ఏంటంటే దాన్ని చూసినప్పుడు ఆ యొక్క పాల్ అంటే వాటర్ కంటెంట్ ఉంటుంది. వాటర్ కెసిన్ అనేటువంటి ఒక ఎంజైమ్ కలుగుతుందండి, ప్రోటీన్. ఆ యొక్క దానివల్ల ఏంటంటే మనకి ఆ కెసిన్ అనేటువంటిది లిక్విడే, ఈ యొక్క వాటర్ అనేటువంటిది లిక్విడే. కాబట్టి మనకి టైప్ ఆఫ్ ఎమల్షన్ ఏదైతే ఉంటుందో అది ఏముంటుంది, మిల్క్ తీసుకొచ్చు అండ్ ఎయిర్ క్రీమ్ అనేటువంటి దాన్ని కూడా తీసుకోవచ్చు.
ద నెక్స్ట్ వచ్చి లిక్విడ్ ఇన్ గ్యాస్. లిక్విడ్ అనేటువంటిది గ్యాస్ లో మిక్స్ అయినట్లయితే మనం చెప్పాం కదా ఆల్రెడీ, గ్యాస్ అనేటువంటిది ఎక్కువ క్వాంటిటీలో తీసుకున్నప్పుడు ఫామ్ అయినటువంటి కొల్లాయిడల్ సిస్టమ్స్ ఏవైతే ఆ సిస్టమ్స్ మనం ఏమంటారండి, ఏరోసోల్ కింద చెప్తాం. ఇక్కడ చూసినట్లయితే గ్యాస్ అనేటువంటి దీంట్లో మిక్స్ అయినట్లయితే మనకి ఏరోసోల్ అంటాం. దీనికి ఎగ్జాంపుల్ ఏంటి, ఫాగ్, మిస్ట్. ఫాగ్, మిస్ట్ అంటే గ్యాస్ అనేటువంటిది ఎక్కువ కంటెంట్ ఉంటుంది, దాంట్లో లిక్విడ్ తక్కువ ఉంటుంది. స్ప్రేలు ఉంటాయి కదా మామూలుగా తెలిసిందే, అందులో ఈ రకంగా చెప్తారు. డస్ట్ పార్టికల్స్ అనేది అంటే ఎలా చెప్పాలి అని చూసినట్లయితే మనకి వింటర్ సీజన్ లాంటి శీతకాలంలోని ఆ యొక్క ఎయిర్లో ఏముంటుందండి, వాటర్ డ్రాప్లెట్స్ అనేటువంటి ఫామ్ అవుతాయి కదా, అంటే పొగ మంచు కింద ఫామ్ అవుతుంది కదండి. పొగ మంచు కింద వాటర్ డ్రాప్లెట్స్ కింద ఫామ్ అయ్యేది ఏదైతే ఉంటుందో అది చెప్పచ్చు. దెన్ నెక్స్ట్ వన్ ఈజ్ గ్యాస్. గ్యాస్ అనేటువంటి దాన్ని దేంట్లో కలుపుతామమ్మా, సాలిడ్ లో కలుపుతుంది. అంటే గ్యాస్ అనేటువంటిది సాలిడ్ లిక్విడ్ అయినట్లయితే దాన్ని ఏమంటాం అంటే సాలిడ్ సోల్ అని చెప్తాం. ఇక్కడ సాలిడ్ అనేటువంటి దాన్ని తీసుకున్నట్లయితే ఏమని చెప్తాం, సాలిడ్ సోల్ అని చెప్తాం. దీన్ని ఎగ్జాంపుల్ ఏమంటే పిమిస్టోన్. పిమిస్టోన్ అంటే ఒక రకమైనటువంటి రాయి. ఆ రాయి ఏముంటుందంటే గ్యాస్ పార్టికల్స్ అనేటువంటివి లోపల హోల్స్ కింద ఉంటుంది అది. ద నెక్స్ట్ వన్ వచ్చి గ్యాస్ అనేటువంటిది లిక్విడ్ లో మిక్స్ చేసినట్లయితే ఎలా ఫామ్ అయింది ఏదైతే ఉంటుందో అటువంటి సిస్టమ్ ఏదైతే ఉంటుందో దాన్ని ఏమంటాం అంటే ఫోమ్ సిస్టమ్ అని చెప్తాం. ఫోమ్ అంటే తెలుస్తుంది మీకు. తర్వాత దానికి ఎగ్జాంపుల్ ఏంటి, ఫ్లోత్. ఫ్లోత్ అంటే నురగా ఇలాంటి కూడా ఏంటంటే ఆ యొక్క లిక్విడ్ ఎయిర్ మిక్స్ అయిపోయి ఉంటుందండి. ఎయిర్ బబుల్స్ ఉంటాయి మామూలుగా తెలిసింది కదా మనకి, ఊరితే వస్తే ఎయిర్ బబుల్స్. ఎయిర్ బబుల్స్ రావడానికి రీజన్ ఏంటి, ఆ వాటర్లో ఏముంటుంది, గ్యాస్ అనేటువంటి మిక్స్ చేయడం వల్ల ఇలాంటివి ఫామ్ అవుతుంది. దీంట్లో మనం సిస్టమ్ మాట్లాడలేదు, ఏంటది అన్ని మాట్లాడే కాంబినేషన్లు జనరల్ గా ఎగ్జిస్ట్ అయ్యేటువంటి ఫిజికల్ స్టేట్స్ అంటే 3, సాలిడ్, లిక్విడ్, గ్యాస్. అన్ని కాంబినేషన్ లో మాట్లాడాం, బట్ లాస్ట్ కాంబినేషన్ మాట్లాడలేదు. ఎందుకు, గ్యాస్ ఉంటుంది. బట్ గ్యాస్ మిక్స్ అయినట్లయితే మనకి ఎటువంటి సిస్టమ్ ఉంటుంది, అది ఇట్ ఈస్ నాట్ ఏ హెటరోజీనియస్ సిస్టమ్, ఇట్ ఈస్ ఏ హోమోజీనియస్ సిస్టమ్. మన అట్మాస్ఫియర్ లోనే డిఫరెంట్ టైప్ ఆఫ్ గ్యాసెస్ అనేటువంటి మిక్స్ అయిపోయి ఉన్నాయి. మిక్స్ అయిపోయి ఉన్నట్లయితే హైడ్రోజన్ ఉంది, ఆక్సిజన్ ఉంది, కార్బన్ డైఆక్సైడ్ ఉంది. మీకు ఏమన్నా వేరియేషన్ ఏమన్నా తెలుస్తుందమ్మా, తెలియట్లేదు కదా. అంటే ఇదంతా కలిపి ఏంటి, ఒక హోమోజీనియస్ సిస్టమ్ కిందే ఉంటుంది తప్ప హెటరోజీనియస్ సిస్టమ్ కింద మనం చెప్పలేం. అందువల్ల ఈ కేటగిరీ ఏదైతే ఉందో ఈ కేటగిరీ అనేటువంటిది ఈ యొక్క కొల్లాయిడల్ సొల్యూషన్ లో ఉండదు. ఈ క్లాసిఫికేషన్ అంతా దేనికి సంబంధించిందంటే డిపెండింగ్ ఆన్ ది ఫిజికల్ స్టేట్స్ ఆఫ్ దట్ dispersal phase and dispersion medium సంబంధించినటువంటి విషయం. Then second one is very important అండి, that is interaction between dispersal phase and dispersion medium. ఇక్కడ ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి ఇంటరాక్షన్ అంట. ఇంటరాక్షన్ అంటే దాంట్లో కలవడానికి ఇంట్రెస్ట్ ఉందా లేదా అనేటువంటి దాని మీద డిపెండ్ అయ్యి here interaction between dispersion phase and dispersion medium, they categorized into 2 types only. One is lyophilic colloidal solutions and lyophilic colloidal solutions. Lyophilic colloidal solutions. ఏంటిది అనేటువంటి దాన్ని చూసినప్పుడు ఇక్కడ మనకి ఏమున్నాయమ్మా, డిస్పర్స్డ్ ఫేజ్ అండ్ డిస్పర్షన్ మీడియం అనేటివి ఉన్నాయి కదా. ఇక్కడ ఫోబిక్, ఫిలిక్ అనేటువంటి 2 విషయాలు ఉన్నాయండి. ఇట్ ఈస్ ఫిలిక్ మీన్స్ సాల్వెంట్ లవింగ్ అండి, solvent loving. Phobic means solvent hating. అంటే దీని అర్థం ఏంటి, ఇక్కడ సాల్వెంట్ ఈజ్ నథింగ్ బట్ డిస్పర్షన్ మీడియం.
డిస్పర్షన్ ఫేజ్ అనేటువంటిది డిస్పర్షన్ మీడియం కి దాంట్లో మెర్జ్ అవ్వడానికి ఇంట్రెస్ట్ చూపించింది అనుకోండి, దట్ మీన్స్ సాల్వెంట్ క్లబ్బింగ్ అంటే డిస్పర్షన్ ఫేజ్ అనేటువంటిది ఈ యొక్క మీడియంలో మిక్స్ అవ్వడానికి ఇంట్రెస్ట్ చూపించినట్లయితే అటువంటిది ఏదైతే ఉంటుందో అటువంటి కొల్లాయిడల్ సిస్టమ్ మనం ఏమంటాం అంటే లియోఫిలిక్ కొల్లాయిడల్ సిస్టమ్ అని చెప్తారు. దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే స్టార్చ్ సాల్ అని. స్టార్చ్ సాల్ అంటే గంజి పౌడర్ అండి. గంజి పౌడర్తో తయారు చేస్తాం కదా, గంజి పిండి తోటి ఎలా తయారు చేస్తారు, వాటర్ వేసి దాంట్లో గింజి హీట్ చేసినట్లయితే తర్వాత గంజి పౌడర్ స్వెర్కి మిక్స్ చేసి దాంట్లో వేసినట్లయితే మనకి ఒక స్టార్చ్ సాల్ కింద ఫామ్ అవుతుంది. ఇలా ఫామ్ అయింది ఏదైతే ఉంటుందో దాన్ని ఏమంటామంటే లియోఫిలిక్ కొల్లాయిడల్ సొల్యూషన్ కి ఇది ఎగ్జాంపుల్. ఇది ప్రాక్టికల్ లో కూడా మీరు చేయాలి, చాలా చాలా ఇంపార్టెంట్. ప్రాక్టికల్ లో ఏం చేస్తాం, మీకు ఎగ్జాంపుల్ స్టార్చ్ సాల్ అంటే ఏం చేస్తారు, కొద్దిగా వాటర్ తీసుకుంటారు, దాన్ని బాయిల్ చేస్తారు బబుల్స్ వచ్చే వరకు. స్టార్చ్ తీసుకుని కొద్దిగా గంజి పిండిని తీసుకుని దాన్ని స్లరీ కింద అంటే పేస్ట్ తయారు చేసి ఇది వాటర్ బబుల్స్ వచ్చినప్పుడు దీనికి కలిపితే మనకి ఒక జిగురుగా ఉండేటువంటి ఒక పదార్థం వస్తుంది. ఇలా ఏదైతే వచ్చిందో దాన్ని ఏమంటారంటే స్టార్చ్ సాల్ అని చెప్తారు. అంటే ఇక్కడ ఏమవుతుంది, డిస్పర్షన్ మీడియం ఏంటి, ఇక్కడ వాటర్, డిస్పర్షన్ ఫేజ్ ఏంటి స్టార్చ్, అది వాటర్ లో కలవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంది. అంటే ఒకే రకంగా ఉండదు, వాటర్ లో ఈ మిక్స్ అయిపోయి ఉంటాయి అనేటువంటి అర్థం ఇది దీనికి ఎగ్జాంపుల్. నెక్స్ట్ లియోఫోబిక్ కి సాల్వెంట్ హీటింగ్ ఏంటి అంటే వాటర్ లో అంటే డిస్పర్షన్ మీడియం లో డిస్పర్షన్ ఫేజ్ అనేటువంటిది డిజాల్వ్ అవడానికి ఇంట్రెస్ట్ చూపించలేదు అనుకోండి, అటువంటి కొల్లాయిడల్ సిస్టమ్ ఏదైతే ఉందో అటువంటి కొల్లాయిడల్ సిస్టమ్ మనం ఏమంటామమ్మా లియోఫోబిక్ కొల్లాయిడల్ సిస్టమ్ అని చెప్తాం. దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే ఫెరిక్ హైడ్రాక్సైడ్ ఆర్ అల్యూమినియం హైడ్రాక్సైడ్ సాల్ అండి. ఫెరిక్ హైడ్రాక్సైడ్ సాల్ అంటే ఇది ఎలా తయారు చేస్తారంటే వాటర్ తీసుకుంటాం, వాటర్ తీసుకుని సేమ్ దీంట్లాగే బబుల్స్ వచ్చే వరకు హీట్ చేసి దీంట్లో ఫెర్రిక్ క్లోరైడ్ కలుపుతాం. కలిపినట్లయితే ఇది సొల్యూషన్ కింద ఫామ్ అయ్యి ఫెర్రిక్ క్లోరైడ్ ఇలా చివరికి వచ్చేస్తుంది. అంటే వాటర్ లో కలవడానికి ఇది ఇంట్రెస్ట్ చూపుతాం. ఇలా ఉన్నట్లయితే దీన్ని ఏమంటామంటే లియోఫోబిక్, నాట్ ఇంట్రెస్టెడ్ అండి, ఆల్రెడీ హీటింగ్ ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్. ఇలా తీసుకున్నట్లయితే ఈ సిస్టమ్ ని లియోఫోబిక్ కొల్లాయిడల్ సొల్యూషన్ అని చెప్తాం. ఇంకా థర్డ్ కేటగిరీ చూసినట్లయితే సైజ్ డిపెండ్ అయ్యి మూడు రకాలుగా చెప్తారండి. ఒకటి మల్టీ మాలిక్యులర్, మ్యాక్రో మాలిక్యులర్ అండ్ అగ్రిగేటెడ్ మాలిక్యూల్స్. మల్టీ మాలిక్యులర్ అంటే ఇక్కడే ఉంటుందమ్మా. మల్టీ అంటే ఆ యొక్క డిస్పర్షన్ ఫేజ్ పార్టికల్స్ అనేటువంటివి. డిస్పర్షన్ ఫేజ్ పార్టికల్స్ అంటే మల్టీ అంటే ఏంటి, ఇలా చిన్న పెద్ద కలిపి. మల్టీ అంటే అర్థం ఏంటి, చిన్న పెద్ద కలిపి ఆ యొక్క డిస్పర్షన్ ఫేజ్ లోకి మిక్స్ అయినట్లయితే ఇలా ఫామ్ అయినటువంటి కొల్లాయిడల్ సొల్యూషన్ ఏదైతే ఉంటుందో దాన్ని ఏమంటామంటే మల్టీ మాలిక్యులర్ కొల్లాయిడల్ సొల్యూషన్ అంటాం. మ్యాక్రో మాలిక్యూల్స్ అంటే మ్యాక్రో మీన్స్ లార్జ్, పెద్ద అన్ని కూడా కలిసి అంటే డిస్పర్షన్ ఫేజ్ పార్టికల్స్ అనేవి చాలా పెద్దగా ఉన్నట్లయితే ఇలా డిస్పర్షన్ ఫేజ్ పార్టికల్స్ డిస్పర్షన్ మీడియంలో ఉన్నట్లయితే ఇలా ఫామ్ అయింది ఏదైతే ఉంటుందో దాన్ని ఏమంటారంటే మ్యాక్రో మాలిక్యులర్ కొల్లాయిడల్ సాల్ అంటాం. అండ్ అగ్రిగేటెడ్ లాస్ట్ వచ్చి చాలా చాలా ఇంపార్టెంట్ అండి, అగ్రిగేటెడ్ మాలిక్యులర్ కొల్లాయిడల్ సొల్యూషన్స్. ఇది మామూలుగానే కూడా ఇది 4 మార్క్స్ వచ్చు. ఇది ఎలా ఉంటుంది, దీంట్లో ఉన్నటువంటి విషయాలు ఇవన్నీ కూడా నెక్స్ట్ క్లాస్లో వచ్చు. ఇక్కడ మిస్సెల్లీ అనేటువంటి విషయం ఉంటుంది. మిస్సెల్లీ అంటే ఇట్స్ నథింగ్ బట్ ఇది దేనికి యూజ్ అవుతుందంటే క్లీనింగ్ యాక్షన్ ఆఫ్ సోప్ అమ్మ. క్లీనింగ్ యాక్షన్ ఆఫ్ సోప్ అంటే ఒక సబ్బు అనేటువంటిది ఏ రకంగా మనకి క్లీన్ చేయడానికి యూజ్ అవుతుంది అనేటువంటి విషయాలన్నీ కూడా నెక్స్ట్ క్లాస్లో వచ్చాం అండి. దీంతో పాటు ఇంకో 2 క్లాసులు చెప్పి ఈ చాప్టర్ కూడా క్లోజ్.